ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పాలకపక్షం అండ్ పాలకపక్ష మీడియా మద్యం వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు మద్యం సీసాలో బంధించేయచ్చు అని చెప్పి ఉరకలెత్తిన ఉత్సాహంతో అయితే ఉన్నారు. బట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు విచారణ ఎప్పుడో నెలల కిందట స్టార్ట్ చేసినా కూడా వీళ్ళకి పెద్దగా లీడ్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరికినట్లు లేదు. తర్వాత విజయసాయి రెడ్డి గారు మధ్యలో ఎంటర్ అయిన తర్వాత ఆయన చూపించే దారి ప్రకారం విచారణ సంస్థ వెళ్తూ ఉన్నట్లు ఆ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో క్లియర్ కట్గా మనకు కనిపించే పిక్చర్ ఏంటి, విజయసాయి రెడ్డి గారు ఇచ్చే ఇన్ఫర్మేషన్తో మిథున్ రెడ్డి గారిని ట్రిగ్గర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఫైర్ చేయాలి అన్నది రాజకీయంగా వెళ్ళ ఆలోచన ఈ కేసులో. సరే, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కోసం ప్రయత్నాలు చేశారు. మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కావాలని చెప్పి వెళ్ళారు. ఇంతకుముందే సుప్రీంకోర్టు జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి దీనికి సంబంధించిన వివరాలు ఎంతో మా ముందు పెట్టండి, అప్పటి వరకు మిథున్ రెడ్డి మీద ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా వేసింది. ఈరోజు మళ్ళీ తాజాగా విచారించిన సుప్రీంకోర్టు విచారించే సందర్భంలో మిథున్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు అభిషేక్ సంఘవి అండ్ నిరంజన్ రెడ్డి వీళ్ళు సిఐడి విచారణకు పిలిచారు. విచారణకు మిథున్ రెడ్డి సహకరిస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు అన్నారు. అండ్ అదే సమయంలోనే సిఐడి మిథున్ రెడ్డి గారి బెయిల్ను వీళ్ళు అంటే దాన్ని వ్యతిరేకించుకుంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేసి ఉన్నారు. బట్ ఆ కౌంటర్ను పరిశీలించి రిజైండర్ దాఖలు చేయడానికి కాసింత టైం కావాలి అని చెప్పి మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు అడిగితే తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసుకుంటూ సుప్రీంకోర్టు అప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సో తదుపరి మళ్ళీ 2 వారాల ఎక్స్టెన్షన్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మిథున్ రెడ్డి గారి బెయిల్ వ్యతిరేకించుకుంటూ ఏదైతే ఒక బలమైన ఆధారాలు కావాలో ఆ ఆధారాలను అయితే సిట్టు పేపర్ల మీద రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. కానీ ఇటు రాజకేశ్ రెడ్డి దాని మీద సంతకం పెట్టలేదు, శ్రీధర్ రెడ్డి దాని మీద సంతకం పెట్టలేదు. సో వాళ్ళే ఈ ఆధారాలు ఇచ్చారు, వాళ్ళే ఈ వివరాలన్నీ చెప్పారు, అంతా జగనే చేశాడు అని చెప్పి ఆ విధమైన పేపర్ల మీద అయితే రెడీగా ఉన్నాయి. కానీ వాళ్ళే చెబితే వాళ్ళు ఎందుకు సంతకాలు పెట్టలేదు? ఇప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టకుండా ఆ ఆధారాలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పి మనమైతే అనుకునే అవకాశం లేదేమో. మనం ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నాం, మిథున్ రెడ్డి గారిని ముందస్తు బెయిల్ రానికుండా చెయ్యాలి అంటే దానికి సంబంధించిన ఆధారాలని సేకరించుకోవాలి. అందులో భాగంగానే కొన్ని అరెస్టులు వేగంగా జరిగినట్లున్నాయి. అరెస్టులు అయితే చేశారు కానీ వాళ్ళతో సంతకాలు అయితే పెట్టించుకోలేకపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 వారాలలో ఇంకెలాంటి చర్యలు తీసుకుంటారు, 2 వారాల్లో నెక్స్ట్ ఎలాంటి నిర్ణయాలకు వెళ్తారు, ఏం జరగబోతోంది అన్న విషయం అయితే చూడాలి. ఈ 2 వారాల వాళ్ళు ఇంకేం విచారణ చేస్తారు, ఇంకేం సాక్ష్యాలు సేకరిస్తారు అని. ఇప్పటి వరకు చూస్తే వీళ్ళు సొంతంగా సేకరించిన సాక్ష్యాలేమో కానీ అదిగో విజయసాయి రెడ్డి చెప్పారు, లేకుంటే మిథున్ రెడ్డి చెప్పారు, లేకుంటే శ్రీధర్ రెడ్డి చెప్పారు, రాజకేశ్ రెడ్డి చెప్పారు, వీళ్ళు చెప్పారు అనే కానీ వీళ్ళు అథెంటికేటెడ్ ఆధారాలు అయితే సేకరించిన వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు చూసినా లేకుంటే వాళ్ళ పత్రికల్లో వార్తలు చదివినా అటువంటివి అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. సరే, విచారణ సంస్థ దగ్గర మరి ఎలాంటి బ్లూ ప్రింట్ ఉందో, నెక్స్ట్ ప్లాన్ ఏముందో ఈ విషయంలో ముందుకు వెళ్ళడం కోసం రాబోయే రోజుల్లో చూడాలి.